సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టులో సీసీఐ వాళ్లే పిటిషన్, మాజీ మేనేజర్ పిటిషన్ వేసిన సంఘటన ఇప్పుడు కీలకమైంది. ఏంటంటే సీసీఐ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరులో సీసీఐలో పనిచేసిన మాజీ మేనేజర్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని మార్కెటింగ్ శాఖను హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సీసీఐ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటిది. ఎందుకంటే సాధారణంగా సీసీఐకి రైతులు తీసుకొచ్చే పత్తి మొత్తానికి నగదు చెల్లించాలి. కానీ చాలా చోట్ల బయ్యర్లు స్టాండింగ్ కటింగ్, క్వాలిటీ కటింగ్ పేరుతో క్వింటాలకు 2 కిలోలకు తగ్గకుండా పత్తి కోత విధించారు. కొన్ని చోట్ల తేమ పేరు చెప్పి అదనంగా కూడా కోతలు పెడుతున్నారు. ఈ విధానంలో సేకరించినటువంటి పత్తిని కొనుగోలు చేసిన పత్తితో కలిపేసి జిన్నింగ్ వేస్తారు. కొనుగోలు చేసిన క్వింటాళ్ల ఆధారంగా కటింగ్ చేసిన మొత్తాన్ని లెక్కించి అదనంగా వచ్చిన దూది బేళ్లను ఒక బేలు సుమారు 165 కిలోలు ప్రైవేట్గా విక్రయిస్తున్నారు. ఇది ప్రతి ఏటా జరిగే ప్రక్రియ అని చెప్తున్నా. అయితే ఈ ఏడాది వ్యవహారం సీజన్ మధ్యలోనే వెలుగులోకి వచ్చింది. 1 క్వింటాల్ పత్తి 63% విత్తనాలు, 32% దూది, 2 నుంచి 5% ప్రొడక్షన్ లాస్ కింద లెక్కిస్తారు. అక్టోబర్ తర్వాత వచ్చే పత్తిలో అవుట్ రన్ దూది శాతం పెరుగుతుంది. ఉదాహరణకు 500 క్వింటాల పత్తిని జిన్నింగ్ చేస్తే 100 బేళ్ల దూది, సుమారు 6 లారీల విత్తనాలు వస్తాయి. అదే లెక్కన బయ్యర్లు రైతుల దగ్గర కటింగ్ చేసిన పత్తికి కూడా దూది విత్తనాలు పక్కకు తీస్తారు. అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం 10 బేళ్లు దూది వస్తే 1 బేలు అనధికారికంగా బయ్యర్ ఖాతాలో జమ అవుతుందన్నది సమాచారం. ఈ లెక్కన జిల్లాలో గత ఏడాది 130 లక్షల పత్తి బేళ్లు సీసీఐ కేంద్రాల దగ్గర కొనుగోలు చేసిన పత్తి నుంచి తీశారు. దానికి తగ్గట్టుగానే అదనపు బేళ్లు బయటికి పంపినట్టు ఆరోపణలు ఉంది. ప్రస్తుతం పత్తి క్యాండీ 2 దూది బేళ్లు, 1 క్యాండీ విలువ 50,000 పలుకుతుంది. ఏడాది అదనపు పత్తి బేళ్లను చాలామంది బయ్యర్లు ప్రైవేట్గా అప్పుడే అమ్మేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొందరు బయ్యర్లు మిల్లుల యజమానులకే వాటి విక్రయించినట్టు సమాచారం. వచ్చిన దాంట్లో అందరికీ పంపకాలు చేస్తున్నట్టు ఓ బయ్యర్ చేసిన వ్యాఖ్యలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం పిటిషన్తో మొత్తం విషయం మీద చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సీసీఐ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నిబంధన ఉందని అధికారులు చెప్తున్నారు. మాజీ మేనేజర్తో మాట్లాడి పిటిషన్ విత్డ్రా చేయించుకునేందుకు పలువురు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే కాదు, రైతుని అణువున అడుగడుగునా దగాని. మిర్చి దగ్గర అంతే, తాళని చెప్పేసి 2 కిలోలు తీసేస్తారు, అవి అమ్మేసుకుంటారు. అట్లాగే మళ్ళీ మంచి దాంట్లో నుంచి కాసింది తీసి ఒక 100 గ్రాములు అన్నట్టు పక్కన పెట్టుకుంటారు. ఇట్లాగా ప్రతి చోట కూడా రైతు దోపిడీకి గురవుతూనే ఉంటాడు. ఒకప్పుడు రైతు బజార్లు నడిపినప్పుడు తెలుసు మనకి, రైతు బజార్కి వెళ్తే ఇవాళ అదే రైతు బజార్లో వ్యాపారస్తులు చేస్తున్నారు. ఎందుకని, రైతు అయితే కనుక 10 కిలోలు తీసుకొస్తే 7 కిలోలకే అమ్మేస్తాడు. అంటే 100 గ్రాములు ఎక్కువ పడేసేస్తాడు పోనీ అన్నటువంటి విధంగా. అదే వ్యాపారస్తులు అయితే 10 కిలోలు 11 కిలోలకు అమ్ముతాడు. అంటే ఇంకో 4 తగ్గించి వేస్తుంటాడు. అలాంటి ఆ రైతు యొక్క ఫీలింగ్, మంచితనం అన్నటువంటి దాన్ని క్యాష్ చేసుకోవడం అన్నటువంటిది మధ్యలో బ్రోకర్ అంటే దళారీ, అలాగే వ్యాపారస్తుల వంతు అవుతుంది.